హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మన రాజీవ్ యువ వికాస్ అనేసి మనకు కొత్త స్కీమ్ అనేది రిలీజ్ కాబోతుందండి. ఇది నిరుద్యోగులకి మనకి 3-5 లక్షల లోన్ అనేది సహాయం చేస్తారంట వీళ్ళు. దీంట్లో కూడా ఎటువంటి వేరే క్యాస్ట్ లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితేనేమో కొంతమందికి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ లోను, బీసీ వాళ్ళకి బీసీ లోన్ అనేసి, ఎస్టీ వాళ్ళకి ఎస్సీ లోన్ అనేసి దానికి సంబంధించిన లోన్స్ దానికే పెట్టారు. ఇప్పుడు అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది 3-5 లక్షల రూపు మనకైతే రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, ఏపీ మరియు తెలంగాణకి ఎటువంటి సంబంధించిన వీడియోస్ అయినా మన ఛానల్లో అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారు తెలియపరిచినట్టు మీకు కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రావడం. మనకి ఈ లోన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 2025లో మనకి కొత్త స్కీము, కొత్తగా మనకి ఎంప్లాయీస్ లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి 3 లక్షల నుంచి 5 లక్షల లోపు కూడా అది రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ అన్ఎంప్లాయీస్ వాళ్ళకే వస్తుందండి. ఇది మీరు ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ఉండి మీరు ఇది లోన్కి అప్లై చేస్తే ఎలిజిబిలిటీ ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నెక్స్ట్ మైనారిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. దీనికి కావాల్సింది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవి 2 ఉంటే సరిపోతుందంట. మరి ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనకి అఫీషియల్గా ఎలా ఉంటుంది అనేసి కూడా చూసుకుందాం. మీరు గూగుల్కి వెళ్ళేసి TSOBMMS అని టైప్ చేసుకోండి. మనకి ఈ విధంగా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది అనేది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంపీసీ, నెక్స్ట్ బీసీ సంబంధించిన ఎటువంటి లోన్లకు సంబంధించిందైనా ఈ సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా అయితే అది మనకు ఆన్లైన్ సైట్లో అయితే ఇంతవరకు పెట్టలేదు. ఇది పెట్టగానే మనం అనేది వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అయితే అదనేది చేస్తాం. దీనికి సంబంధించింది అయితే ఈ సైట్లో మనకి తెలంగాణకు సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అప్లై చేసుకుంటే కార్పొరేషన్ లోన్ సంబంధించిన అన్ని ఇక్కడనే ఉంటుంది. ఇది అనేది కూడా నేను ఆన్లైన్ రాగానే నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. లోపు మీరైతే ఇవి అనేది మీ సర్టిఫికేట్స్ అనే జిరాక్స్లు అనేసి చూసుకోండి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ ఇన్కమ్ కూడా అడుగుతుంది. ఇందులో అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు అనేది రెడీ చేసుకోండి. అది కూడా రీసెంట్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా మెయిన్ దగ్గర పెట్టుకోండి. ఈ విధంగా అనేది మనకి సైట్లో రాగానే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇదండి ఈరోజు. ఏ విధంగా అయినా మీరు ఇంతకుముందు గతంలో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదన్నా సంబంధించి బీసీ లోన్కి ఇంతకుముందు అప్లై చేసింది ఏమన్నా మీకు కావాలంటే ఇక్కడ బెనిఫిట్ ఐడి టైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ లేదా రేషన్ కార్డ్ నెంబరు, మీ సేవది, క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు అప్లై చేశారా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు గతంలో అప్లై చేసుకున్నట్టయితే కనుక దీనికి అనేది ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ ఫస్ట్ స్కీమ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో.